సో ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే టెన్షన్ పడే వాళ్ళ సంఖ్య అంత ఇంత కాదు. కొంతమంది ఆ ఎగ్జామ్స్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు, ఇంకొంతమంది లైట్ తీసుకుంటారు, ఇంకొంతమంది టెన్షన్ ఫీల్ అవుతుంటారు. సో రకరకాలుగా స్టూడెంట్స్ మెంటాలిటీ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ముందుందంతా కూడా ఎగ్జామ్ సీజనే, 10th ఇంటరు దాంతోపాటు గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వాటికి ప్రిపరేషన్స్ విషయంలో లేకపోతే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న టైంలో సో టెన్షన్ పడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి టెన్షన్ పడకుండా దాన్ని సైమల్టేనియస్గా మెయింటైన్ చేయడం ఎట్లా, ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ సైకాలజిస్ట్ సీనియర్ రాధిక మేడం ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం, ఎందుకంటే రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. సో నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే పిల్లలు చాలా వరకు టెన్షన్కి లోన్ అవుతూ ఉంటారు. నిజంగా ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఏంటి స్టూడెంట్స్కి? నిజమే, మీరు అన్నట్టుది ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. నిజానికి ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటాయి. తల్లిదండ్రులు వీళ్ళందరూ, పిల్లలు కూడా దీనివల్ల పిల్లలందరూ కూడా చాలా టెన్షన్లోకి వస్తారు. మీరు అన్నట్టు కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అది చాలా తక్కువ శాతం అని చెప్పచ్చు. అసలు మొదలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఆ ఒత్తిడి వల్ల సమస్య ఏంటి? నిజానికి ఒత్తిడిలో 2 రకాలు. స్ట్రెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యూస్ట్రెస్ అంటాము, రెండోది డిస్ట్రెస్. నిజానికి కొంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టైం పెట్టుకుని మనం ఇలా కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైం కల్లా చేరుకోవాలనే ఆతురత నీకు, ఆ టైం కల్లా నాకు సెషన్స్ అవి ఎండ్ చేసుకుని కూర్చోవాలి అన్న ఆతురత నాకు లేకపోతే మనం ఈ టైంకి ఇలా కూర్చోలేకపోతాం. అలాగే ఎగ్జామ్స్ కూడా ఒక లెవెల్ ఆఫ్ టెన్షన్ అన్నది అవసరం, కానీ దురదృష్టవశాత్తు ఆ టెన్షన్ అన్నది ఉండాల్సిన లెవెల్ కన్నా చాలా ఎక్కువైపోతుంది. సో అది డిస్ట్రెస్ మోడ్లోకి వెళ్ళడము అన్నది ఇక్కడ పెద్ద సమస్య. జీరో స్ట్రెస్ అన్నది ఎప్పుడూ కూడా యూస్ఫుల్ కాదు. మనకి ఏ టెన్షన్ లేదనుకో అసలు ఏ దాన్ని కూడా సాధించడం అన్నది జరిగే పనే కాదు మనకి. కాబట్టి ఈ ఒత్తిడి ఎక్కువ అవ్వడము అన్నది ఏంటో మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఏ విషయమే కానీ, అది ఎగ్జామ్స్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదా మనం చేయబోయే ఒక కార్యక్రమం దానికి ప్రిపరేషన్ కావచ్చు, ఏదైనా ఒక టాస్క్ ఓరియంటెడ్గా మనం పనిచేస్తున్నప్పుడు ఒత్తిడి అన్నది కొంతవరకు ఉంటుంది. కానీ అది విపరీతమైనప్పుడు ఆ టైం మన బాడీలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, ప్రొటెక్టివ్ మనకు. అది అంటే ఎప్పుడైతే ఒక డేంజర్ వస్తుందో మనకి, ఆ డేంజర్ నుంచి మనం బయటపడడాని కోసం ఆ వ్యవస్థ అనేది మన శరీరాన్ని రెడీ చేస్తుంది. దాన్ని అందుకే ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటారు. అంటే మన బాడీ అన్నది ఐదర్ పోట్లాడడానికో, ఒక పుల్ ఎదురుగుండా వచ్చిందనుకోండి, ఐదర్ దాంతో పోట్లాడాలి లేదా అక్కడి నుంచి పరిగెత్తాలి. అందుకే దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటారు. ఒక 3వ ఆప్షన్ ఏంటి, ఫ్రీజింగ్. సో ఇది నిజానికి ఒక పులి ఎదురుగుండా వచ్చినప్పుడు చాలా హెల్ప్ఫుల్. మనం అక్కడ ఫ్రీజ్ అయిపోయినా కూడా చాలా కష్టం కదా. మనం ఐదర్ పారిపోవాలి లేకపోతే దాంతో పోట్లాడాలి. అందుకోసం ఒక పాజిటివ్గా డెవలప్ అయిన ఒక వ్యవస్థ మన బాడీ లోపల. బట్ దురదృష్టవశాత్తు మనం మన లైఫ్లోని చిన్న చిన్న టాస్క్స్ కానీ, అవి పెద్దవే కానీ, ఒక పులిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతున్నామో, ఒక లైఫ్ అండ్ డెత్ ఎగ్జామ్స్లో 90% రాకపోతే ఇంకా 89 వస్తే కూడా పిచ్చి తిట్లు తిట్టే తల్లిదండ్రులు ఉన్నారు. నా జీవితమే దండగా అని చెప్పేసేసి తిండి మానేసి, వాళ్ళ సొంత గ్రూమింగ్ మానేసి, చివరికి ఒక ఎక్స్ట్రీమ్ కేసుల్లో సూసైడ్ అటెంప్ట్లు చేయడాలు ఈ లెవెల్ వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని మన చుట్టూ ఉన్న సమాజం లోపల. సో దీనికి కారణాలన్నవి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముఖ్యంగా అలా దాన్ని ఒక లైఫ్ అండ్ డెత్ లెవెల్లో తీసుకోవడం వల్ల మన బాడీ అన్నది, మన మైండ్ అనేది, ఈ రెండు కూడా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్లోకి వస్తున్నాయి. ఫైట్ ఈజ్ లిటిల్ బిట్ బెటర్ అట్లీస్ట్, కానీ ఫ్లైట్ అండ్ ఫ్రీజింగ్ ఈ రెండు కూడా చాలా డేంజరస్. అందుకే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చదివారు అన్నదానికన్నా దాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఏ దృష్టికోణంతో చూస్తున్నారు, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అన్నది
వాళ్ళ దృష్టికోణాల మీద ఆధారపడుతుంది. అమ్మో ఎగ్జామ్స్ వచ్చామో నేను 80 కంటే తక్కువ తెచ్చుకుంటానేమో, లేదా 90 రాకపోతే మా నాన్న అంతాడేమో, లేదా నా ఫ్రెండ్స్ ముందర అవమానంగా అవుతుందేమో, లేదా నేను బిట్స్ పిల్లానిలో సీట్ తెచ్చుకోవాలనుకున్నాను లేకపోతే అందులో రాదేమో. ఇలాంటి ఆలోచన విధానం అన్నది నిజానికి పిల్లలకి చాలా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం యాక్టివేట్ అవ్వడానికి ఇది అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఇప్పుడు మనకు పుల్లెదురుగుండా ఉంటే ఎలాంటివి వస్తాయో, గుండె దడదడలాడుతుంది, చెమటలు వస్తాయి, బాడీ అంతా ఒక రకమైన స్టిఫ్నెస్కి వస్తుంది, హెడేక్స్ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు పిల్లల్ని కొంచెం కదిలించి చూడు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ పిల్లలు ఇవన్నీ కారణాలు చెప్తారు. నిద్ర పట్టదు, తిండి తినరు, చెమటలు పడుతూ ఉంటాయి, గుండె ఎప్పుడు దడదడలాడినట్టుగా ఉంటుంది, ఫోకస్ రాదు, అటెన్షన్ కుదరదు, కాన్సన్ట్రేషన్ కుదరదు. ఇవన్నీ కూడా నిజానికి అటానమిక్ అరూజల్ లక్షణాలు. సో దానివల్ల పిల్లలకి ఫోకస్ కుదరక ఆ టెన్షన్ పడి రియల్గా వాళ్ళకి ఏమొచ్చో అది ఎగ్జామ్స్లో దాన్ని ఏమంటారు రాయలేకపోతున్నారు. 100% వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఎగ్జామ్స్ని ఒక భూతాల్లాగా చూస్తున్నారు కాబట్టి, లేదా అమ్మో ఇది అవుతుందో కాదో అని చూస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు అనేవి వస్తుంది. అందుకే ఈ ఒత్తిడి లేకపోతే మైండ్లో అట్లీస్ట్ వాళ్ళు ఏం చదివారో అది ప్రజెంట్ చేయగలుగుతారు, ఏం విన్నారో క్లాస్లో అది ప్రజెంట్ చేయగలరు. సో బాగా చదివే స్టూడెంట్స్ కూడా కొంత ఒత్తిడికి లోనైనప్పుడు 100% ఇవ్వలేకపోతారు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి గుర్తు రాకపోవడం, తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడం, దాంతో అసలు రాయాలనుకుంది రాయలేకపోవడం, గుర్తు తెచ్చుకోవాలనుకుంది అది మైండ్లోకి రాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆబ్వియస్లీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే అరే నేను ఇది రాయాల్సి ఉంది, ఇది చేయాల్సి ఉండే, నాకు ఇవన్నీ గుర్తున్నాయి కదా, నేను అక్కడ ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయినా, ఇట్లాంటి మళ్ళీ ఇంకో రకమైనటువంటి ఫోబియాలకు వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఎందుకంటే వన్స్ ఒత్తిడికి లోన్ అవుతే వాళ్ళు పడేటువంటి టెన్షన్ కావచ్చు, అంటే వాళ్ళు చూపించేటువంటి 100% రిజల్ట్ అనేది చూపించలేకపోతారు, 100% వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి మేడం? అదే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా బాగా చదువుకుంటారు, రోజులో 8 గంటలు చదువుతారు, ఎగ్జామ్లో సరిగ్గా రాయరు, అడుగు బయట పెట్టిన మరుక్షణం మీరు అన్నట్టుగా అయ్యో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇది నాకు అక్కడ గుర్తు రాలేదు, అయ్యో ఇప్పుడు గుర్తుకొస్తోంది అనుకునే పిల్లలకు బోల్డ్ మంది. ఎందుకు? యాజ్ ఐ టోల్డ్ యూ, మైండ్ ఫోకస్ పోతుంది, టెన్షన్లోకి వచ్చేసరికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అది ఆ ఫ్రీజింగ్ వల్ల వాళ్ళు ఏమంటారు ఆ గుర్తు రాదు వాళ్ళకు మైండ్లో, అందుకు రాయలే. మరి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మైండ్ సెట్ అట్లా ఉంటుందా మేడం? కొంతమంది పిల్లలు ముఖ్యంగా చెప్పాలంటే, ఎలాంటి పిల్లల్లో ఎక్కువగా ఇలాంటివి అబ్జర్వ్ చేశారు మీ కౌన్సిలింగ్? మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాతావరణంలో అంటే నువ్వు బాగా చదువుకోకపోతే పనికిరాని అయిపోతావు, దేనికి పని, ఇలా ఒక రకమైన భయంతో పెరుగుతారో పిల్లలు. అది పేరెంట్ వల్ల కావచ్చు, స్కూల్లో టీచర్లు కావచ్చు, లేదా చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ ఆ పిల్లడు వాడు డెవలప్ చేసుకున్నా కావచ్చు. ఒక రకమైన భయంతో ఎవరైతే ఎగ్జామ్స్ని అప్రోచ్ అవుతారో అలాంటి వాళ్లకు ఈ సమస్య వస్తుందమ్మా. రెండవది, నేను సరిగ్గా ఆత్మన్యూన్యతాభావం అంటాం చూడు, ఇన్ఫీరియారిటీ ఉన్న పిల్లలు, నేను సరిగ్గా రాయగలనో లేదు, నేను రాయలేనేమో, నేను గుర్తుపెట్టుకోలేనేమో, ఇలాంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు కూడా ఆ టెన్షన్ అనేది మైండ్ని ఫ్రీజ్ అయ్యేట్టు చేస్తుంది ఎగ్జామ్ హాల్ లోపల.